ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది మన మనుగడకు గుర్తింపునకు మంచి పరిణామం కాదని ఆయన తెలిపారు. మనమంతా కలిసి తిరిగి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగేనని తెలిపారు. కేంద్ర కేబినెట్లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ దేశ రాజకీయాలలో మన నిర్ణయం, మన పాత్ర దేశంలోనే రెండవ అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. హిందీ తర్వాత చాలామంది బెంగాల్ అనుకుంటారు, కాదు, తెలుగు తర్వాతనే బెంగాల్. సో మరి జాతీయ స్థాయిలో మన భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాలలో కూడా మనం ఆ విధమైన ప్రభావం చూపించాల్సిన పరిస్థితుల్లో అధికారిక నిర్ణయాలలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఒకప్పుడు రాష్ట్రపతి పదవి ఉత్తర భారతదేశానికి ఇస్తే ప్రధానమంత్రి ఇక్కడ ఉండేది. అటువైపు నుంచి ప్రధానమంత్రి ఉంటే ఇటువైపు నుంచి తప్పకుండా రాష్ట్రపతి పదవులు ఉండేది. దట్ ఈస్ ఫస్ట్ 5 పోర్ట్ఫోలియోస్లో డిఫెన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్లో 5-6లో ఖచ్చితంగా 3 పోర్ట్ఫోలియోస్ సౌత్ నుంచి రిప్రజెంట్ చేసేది. దట్ ఈస్ హౌ ఇప్పుడు ఆల్వేస్ దే యూస్ టు బ్యాలెన్స్ థింగ్స్. కానీ ఈరోజు ఆ రకమైన పరిస్థితులు లేవు. ఎవరో ఎక్కడో ఒకరు కేబినెట్ మినిస్టర్ ఉన్నారా, ఉంటే వాళ్ళకి ఏం పోర్ట్ఫోలియో ఉందని మనం వెతికి చూసుకునే పరిస్థితులు ఈరోజు వచ్చి